ఎస్ఎస్ తమన్, నందమూరి బాలకృష్ణ వీరిద్దరు క్రేజీ కాంబినేషను 'డిక్టేటర్' సినిమా నుంచి మొదలైన సంగతి మనందరికీ తెలిసిందే. అప్పటినుంచి అదేంటో గానీ తమన్ అయితే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఇస్తాడని తెలుసు గానీ, అదే బాలయ్య సినిమా అనేసరికి రెచ్చిపోయి మరీ ఇస్తాడన్న సంగతి కూడా తెలిసిందే. దానికి నిదర్శనమే 'అఖండ', 'వీరసింహారెడ్డి', రీసెంట్‌గా వచ్చిన 'డాక్ మహారాజ్', దానికి ముందొచ్చిన 'భగవంత్ కేసరి'. ఈ సినిమాలన్నిట్లికి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కే మంచి ఊపయితే ఇస్తుందన్న సంగతి మనం తెలిసిందే. ఎందుకంటే బాలయ్య అనేసరికి మనోడు రెచ్చిపోయి మరీ మ్యూజిక్ ఇస్తూ ఉంటాడు. తమిళనాడులో 'రజనీకాంత్' సినిమా అనేసరికి అనిరుద్ ఏ రేంజ్ మ్యూజిక్ ఇస్తాడో మనం చూసాం ఇదివరకు. దాన్నే కామెడీగా చెప్తూ బక్కోడికి 'రజనీకాంత్' ఉంటే బండోడికి బాలయ్య ఉన్నాడని చెప్పేసి చాలా సార్లు మన తమన్ అయితే చెప్పడమే జరిగింది. రీసెంట్‌గా జరిగిన కొన్ని ప్రెస్ మీట్‌ల్లో అయితే ఏకంగా 'నందమూరి' ఏదైతే మ్యూజికల్ నైట్ ఆళ్ళు పెడుతున్నారో దాంట్లో భువనేశ్వర్ గారు కూడా చెప్తూ ఇతను ఎస్ఎస్ తమన్ కాదు 'నందమూరి తమన్' అని చెప్పేసి కూడా అందరి ముందు చెప్పడం గమనార్హం ఇక్కడ. అలాగే 'నందమూరి బాలకృష్ణ' గారు కూడా చెప్పారు. ఇతను ఎస్ఎస్ తమన్ కాదు 'నందమూరి తమన్' అని. ఆ రేంజ్ మ్యూజిక్ ఇచ్చాడు నా సినిమాలకు. ఎందుకు అంత ప్రేమ చూపిస్తాడో నాకైతే తెలీదు కానీ, ఆయన ఇచ్చిన మ్యూజిక్ ప్రతి సినిమా అయితే ఒక రేంజ్‌లో ఆడియన్స్‌ని మెప్పించిందని, అంత ప్రేమ చూపిస్తున్నందుకు తమన్‌కు థాంక్స్ అని చెప్పి ఆయన చాలా సందర్భాల్లో చెప్పిన సంగతి కూడా తెలిసిందే. సినిమా సక్సెస్ అయిన తర్వాత డైరెక్టర్‌లకు గానీ, లేదా మ్యూజిక్ డైరెక్టర్‌లకు గానీ, లేదా హీరోలు మిగిలిన ఎవరికైనా సరే గిఫ్ట్‌లు ఇవ్వడం మనం చూసిందే. చాలా కార్లు గానీ, ఇవి గానీ ఏవో ఒకటి రూపంలో ఆ గిఫ్ట్‌లయితే ఇచ్చి వారి మీద ఉన్న అభిమానాన్నయితే చూపుకుంటారు. కృతజ్ఞత రూపంలో. ఇలాగే ఇప్పుడు బాలకృష్ణ గారైతే ఇంత మంచి మ్యూజిక్ ఇస్తున్న మా నాన్న తమన్ గారికైతే ఒక బ్రాండ్ న్యూ పాష్ కార్‌నయితే గిఫ్ట్‌గా ఇవ్వడం జరిగింది. తమన్ నా ఇంట్లో మనిషి లెక్క. అలాంటి నా తమ్ముడికి నేను ఈ చిరు కానుకగా ఇస్తున్నాను. ఇలాంటి మంచి మ్యూజిక్‌లు మరిన్ని మనం భవిష్యత్తులో కూడా చేయాలని చెప్పేసి ఇక్కడ బాలకృష్ణ గారైతే ఆకాంక్షించారు. ఇద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న 'అఖండ 2' మీద భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి మ్యూజిక్ మీద. 'అఖండ 2' కూడా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ర్యాంప్ పడిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. మరింత ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం